ఏలూరు జిల్లా నూజివీడులో రైస్ పుల్లింగ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹1,00,00,000 వస్తాయని ఆశ చూపిస్తూ దాదాపు 2.5 కోట్ల మేరకు మోసం చేశారు కేటుగాళ్లు. ఈ ఘటనలో దాచేపల్లి శ్రీనివాసరావు, పాస్టర్ రేపాని ప్రసన్నకుమార్ సహా మరికొందరు మోసగించినట్టుగా బాధితులు తెలిపారు. కొద్దిగా పెట్టుబడులు పెడితే ₹1,00,00,000 వస్తాయని నమ్మబలికి డబ్బులు వసూలు చేసినట్టుగా బాధితులు తెలిపారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులంతా కలిసి నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తీసుకుని 50,000 కట్టానండి. కడితే అయిన తర్వాత 50,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక 50,000 చూడమన్నాడు. 50 చూసాం, లక్ష అయిపోయింది. లక్షకే ఉన్నాడండి, కోటి అన్నాడండి. కోటి అన్నప్పటికీ ₹1,00,00,000 ఎలా ఇస్తారని ₹1,00,00,000 ఎప్పుడు చూడలేదండి, నా చరిత్రలో చూడలేదు. ₹1,00,000 చూడలేదు. నేను చూస్తే మా చూస్తే 50,000, 30,000, 40,000, 50,000 వచ్చేదండి. లేదండి, ₹1,00,00,000 ఇస్తాను, నేను కట్టానండి అన్నాడు. నువ్వు ఎలా కట్టానంటే ఫోన్లో చూపించాడు నాకు. సరే ఇది కట్టానండి. కట్టిన తర్వాత ఆయన ఏమన్నాడు, రేపాలి ప్రసన్నకుమార్, బాబు మీకు ఓకే తమ్ముడు, రేపు ఇబ్బంది అవసరం లేదు, నీకు ఒక 10 రోజులు వచ్చేస్తాయి నీకు అన్నాడండి. అట్లా సంవత్సరం గడిచిపోయిందండి, ఏం రాలా. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు పీడీఎస్యూ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. వేసవి సెలవుల్లో పోటీ పరీక్షల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు క్లాసులు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి కాలేజీలతో పాటుగా ముందస్తు అడ్మిషన్స్ చేపడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు. పర్మిషన్స్ లేకుండా కాలేజెస్లో హాస్టల్స్ నడుపుతున్న వాటి పర్మిషన్స్ రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు.